హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ లైఫ్ లైన్స్. ఈరోజు మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో మా మదర్ అయితే చపాతీలు కాలుస్తున్నారు మా సిస్టర్ కోసం. గైస్, మీకు తెలిసిందే కదా, నేను ఛానల్ని న్యూగా స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా, మా సిస్టర్ ఏదో వర్క్ చేసుకుంటుంది. వర్క్ చేసుకుంటూ నన్ను అయితే పన్నీర్ కర్రీ అయితే చేయమని రిక్వెస్ట్ చేసింది. సో నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో మా సిస్టర్ కోసం నేను పన్నీర్ కర్రీ అయితే ఈరోజు చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి నన్ను పన్నీర్ కర్రీ చేయమని మా సిస్టర్ అయితే రిక్వెస్ట్ చేస్తుంది. సో చేస్తానని చెప్పి ఫైనల్గా నేనైతే ఈ రోజు వచ్చి పన్నీర్ కర్రీ అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. సో పన్నీర్ కోసం కావాల్సినవన్నీ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, టొమాటో ఇవన్నీ కట్ చేసుకున్నాను. సో పన్నీర్ అయితే పెద్దగా ఉందన్నమాట పీస్. సో ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇదైతే కొంచెం కష్టంగా అయితే కటింగ్ చేశాను, ఎందుకంటే చాలా లావుగా ఉంది, కటింగ్ అవ్వలేదు అది. సో కొంచెం జాగ్రత్తగా నీట్గా అలా షేప్ అవుట్ అవ్వకుండా నేనైతే కట్ చేసుకున్నాను. పన్నీర్ కూడా నేను ఫైనల్గా పీసెస్ అయితే కట్ చేసి నేను కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను. సో ముందే వాష్ చేసుకోవాలి, కానీ ముందు వాష్ చేయలేదు కాబట్టి నేను కటింగ్ చేసిన తర్వాత వాష్ చేస్తాను. నా స్టైల్లో పన్నీర్ కర్రీని అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ప్యాన్లో అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి వీటిని కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ ఓన్లీ హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్ కాదు, హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈ ఆనియన్స్ మిర్చి ఫాస్ట్గా మగ్గాలి అంటే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకొని నేనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులో జీడిపప్పు ఇంకా బాదం ఇంకా పీనట్స్, పల్లీలు ఇవి కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాదం పప్పు ఎందుకు వేసాను అంటే బాదం పప్పు కూడా మనం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పసుపు ఇంకా కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి సో అవసరం లేదు. ఇప్పుడు కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూనే నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సమ్మర్ కదా, హీట్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి నేను కొద్దిగానే వేసాను. సో మనకు కావాల్సిన హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. సో ఉడికిపోయినాయి అనమాట. దీన్ని చల్లగా అయ్యేదాకా కొద్దిసేపు అయితే మనం వదిలేయాలి. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. కర్డ్ కంపల్సరీ వేయాలి, లేదంటే అస్సలు బాగోదు టేస్ట్. సో ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకొని ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేనైతే జీలకర్ర అన్నిటిలో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో డైజెషన్ బాగుంటుంది. సో నేనైతే సేమ్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం జీలకర్ర వేసుకొని బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు, ఎందుకంటే ఫ్రై అవ్వకుండా మనం పేస్ట్ యాడ్ చేస్తే ఇవి ఫ్రై అవ్వవు. ఇప్పుడైతే ఈ పేస్ట్ని అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకొని సో ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ప్యాన్లో వేసేసుకొని సో బాగా మనం కలుపుకోవాలన్నమాట. సో మా సిస్టర్కి అయితే బాగా ఆకలేస్తుంది, అంటే ఫాస్ట్గా చేయి ఇంకెంతసేపు అని చెప్పేసి అడుగుతుంది. మా సిస్టర్కి కర్రీ లీవ్స్ కూడా కావాలంటే కరివేపాకు యాడ్ చేసుకుంది. నేనైతే పన్నీర్ పీసెస్ వేసేసి బాగా మిక్స్ చేశాను. సో తర్వాత ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ పీసెస్ వేసాం కదా, పన్నీర్ పీసెస్ ఉడకాలి అంటే మనం వాటర్ అయితే వేసుకోవాలి కంపల్సరీ, లేదు అంటే మాడిపోతుంది అనమాట. తర్వాత నేను గీ వేస్తున్నాను, నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో నెయ్యి అయితే నేను కొంచెం గట్టిగానే వేసాను. ఇంక ఇందులో బటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అయితే బటర్ వేయలేదు, బటర్ అయిపోయిందంట. తర్వాత నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మా సిస్టర్ వచ్చి ఇంకొంచెం కారం వేయమంది. అసలు నాకు కారమే కనిపించట్లేదు, కొద్దిగా కారం మిక్స్ చేయంటే మళ్ళీ నేను కారం అయితే యాడ్ చేశాను అనమాట. సో నెయ్యి చూసారు ఎలా తేలుతుందో. సో వీటిని అయితే మనం బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ దగ్గర ఉండాలి. సో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా సిస్టర్కి ఆకలి వేస్తుందంట. సో నేనైతే ఫస్ట్ మా సిస్టర్కి అయితే వేసి ఇచ్చేసాను. సో మార్నింగే మేము బ్రేక్ఫాస్ట్ చేసి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మదర్ అయితే చపాతీ చేశారు, నేనైతే పన్నీర్ కర్రీ చేశాను. మార్నింగ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కొద్దిగా రైస్ అయితే పెట్టుకొని తర్వాత కర్డ్ వేసుకొని ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే మేము మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే అనుకోకుండా లంచ్ అయితే చేయాల్సి వచ్చింది. సో మేము కూడా లంచ్ అయితే మా మదర్ చేసిన చపాతీ, నేను చేసిన పన్నీర్ కర్రీ ఇంకా ఆనియన్స్ లెమన్తో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే మేము లంచ్ చేయబోతున్నాం అనమాట. సో మా మదర్ అయితే అస్సలు పన్నీర్ కర్రీ తినదు, కానీ నేను చేశాను కాబట్టి ఈరోజు పన్నీర్ కర్రీ అయితే వేసుకుంది, ఎందుకంటే నేను ఎలా చేశానో వంక పెట్టడం కోసం తింటుంది అనమాట. మనం ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక అయితే మా అమ్మ చూపిస్తుంది నాకు. మా సిస్టర్కి అయితే ఫైనల్గా నేను చేసిన పన్నీర్ కర్రీ అయితే నచ్చింది. సో మా మదర్ని అడిగితే మా మదర్ ఏం చెప్పట్లేదు, సైలెంట్గా తింటుంది అనమాట. అంటే బాగానే ఉంది అని అర్థం.
ఈవినింగ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చి నైట్ డిన్నర్లో చాలా బాగుంది అని చెప్పారంట. సో మా సిస్టర్ నాకు చెప్పింది. సో ఫైనల్గా నేను కూడా పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. బటర్ వేయకపోయినా కూడా చాలా. ఇది గైస్ మా సిస్టర్ కోసం నేను చేసిన పన్నీర్ కర్రీ వీడియో. సో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.